ప్రభుత్వానికి. మీ యొక్క అక్రమ వ్యాపారాల దందా ఎక్కడుందో అందరికీ తెలుసు. శ్రీనివాసరెడ్డి గారు నీ మిత్రుడా, వ్యాపార మిత్రుడా, లేకపోతే నీ చీకటి సామ్రాజ్యానికి ఆయన ఏమంటాం అతి సన్నిహితుడా, లేకపోతే ఆయన కోఆర్డినేటరా అనేది ఇవన్నీ కూడా చిట్టా ఉంది. అంతేకాకుండా మీ అయ్యేమో ఇరిగేషన్కు సంబంధించిన వాటిల్లో, మిగతా వాటిల్లో అక్కడ ఇలా ఎంక్వైరీలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పట్లనో, కేసీఆర్ పట్లనో, కవిత పట్లనో, లేకపోతే హరీష్ రావు పట్లనో ఉదాసీనంగా ఉంటుందని అనుకుంటున్న వాళ్ళకు ఒక సమాధానం. మీరు ప్రభుత్వాన్ని పరిపాలించమంటే వీళ్ళని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారేందని చెప్పి సమాజం అనుకోవద్దనే ఉద్దేశంతో. కానీ వీళ్ళ నలుగురు కోసం పోరాడుతున్నారు తప్పితే ప్రజల కోసం పోరాడే దరిద్రులే కాదు వీళ్ళు. ఇలా కేటీఆర్ హీరోనట. ఏం హీరో అంటే నువ్వు క్యాసినో హీరో. నువ్వేం హీరో అంటే కోళ్ళ పందాలు. సిగ్గున్నాదిరపై మీకు కనీసం. కోళ్ళ పందాలు ఆంధ్రలో సైతం సంక్రాంతికే ఆడుకునే కల్చర్ ఉన్నది. ఎక్కడైతే దాని నేటివ్ ఉందో మన పక్కన ఉన్న రాష్ట్రం, మనం అందరం కూడా కోళ్ళ పందాలంటే అందరం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంతోషపడ్డ వాళ్ళం. సరే, దానికి కోడి కత్తులు కట్టి అదొక హింసాత్మక సంఘటన చేసి అది పోలీసులు చూసుకుంటారు. కానీ ఆ దసరా పండుగ ఒక ఎత్తు తెలంగాణలో జరిగితే సంక్రాంతి పండుగను కూడా ఆంధ్రలో జరిగేదాన్ని మనం అందరం కూడా సంతోషంగా చేసుకునే చరిత్ర ఉంది. కానీ సంక్రాంతికి ప్రజలు ఆడుకునే సంబురాన్ని కూడా కమర్షియల్ చేసి పడేసి 2 years నుంచి దందా నడుస్తుంది. వీళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన పర్మిషన్స్ ఇవన్నీ కూడా. వెనుకటికి సన్బర్న్ పేరు మీద ఒక ఈవెంట్ ఇక్కడ జరిగేది, అది మొత్తం నంగా ఆటల ఆట. దానికి పర్మిషన్ ఇచ్చింది కూడా ఇప్పుడున్న ఈ కేటీఆర్, అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న చెరువులు, చిన్న చిన్న వాటర్ బాడీస్ని అంతా కూడా నీ అనుయాయులకు కబ్జా చేస్తుంది. 2014, 2024 చిత్రపటాన్ని బట్టి గారు స్పష్టంగా చూపించిన పరిస్థితి మనకు కనపడ్డది. మరి కబ్జాలకు కారణం మీర్రా నాయన అని చెప్పి హైడ్రా తెస్తే, మూసీలో ఈరోజు అక్రమాలు చేస్తుందని చెప్పేసి ఇక్కడ తనకున్న సోకాల్డ్ ఎవరైతే ఒక 100 ఎవరో ఉన్నారట ఇన్ఫ్లుయెన్సర్స్ సంథింగ్, వాళ్ళంతా పొద్దుగా లేస్తే 11 గంటల నుంచి 9 గంటల వరకు వాళ్ళు వార్తలను ఫ్లేడప్ చేయడమేనట. ఇగో ఈ దొంగలకు నాయకుడు ఎవరు, దొంగలకు హీరో ఎవరు అంటే కేటీఆర్. వాళ్ళ అయ్యేమో వాళ్ళ బావో బామ్మార్దో వాళ్ళిద్దరు తేల్చుకొని వాళ్ళిద్దరు ఇట్లా హీరో ఎవడైతే వాడు చూసుకుందాంలే తర్వాత అని చెప్పి ఆయన అప్పుడప్పుడు బయటికి వెళ్ళి కూస్తూ ఉన్నాడు. నేను అంటున్న కేటీఆర్, ఈరోజు దొంగలు నీతులు చెప్పే అవకాశం ఉండదు. అసలు మీకు ఏమైనా ఏమంటాం దాన్ని, సారా అమ్మి బయటకు వచ్చి జైలు నుంచి బయటకు వచ్చి చేయి తెలంగాణ అని అలా చెల్లి అంటది. అవినీతి అక్రమాలు చేసి ఏసీబీ బయటకు వచ్చి జై తెలంగాణ అంటారు. అసలు మీకు జై తెలంగాణ అనే ఆ నైతిక హక్కు ఎక్కడిదిరా బాబు మీకు? మీ పార్టీ పేరేంది? మీ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి. తెలంగాణను మేము మొత్తం డెవలప్ చేసినాం, మేము తెలంగాణను మొత్తం మేమే అభివృద్ధి చేసినామని చెప్పుకొని భారత రాష్ట్ర సమితిని మార్చుకొని గుణాత్మకమైన మార్పు కొరకని ఢిల్లీకి పోయినారు. మీరు ఢిల్లీలో ఆఫీస్ పెట్టుకున్నారు, మళ్ళీ వీడికి వచ్చి జై తెలంగాణ అంటున్నారు. తెలంగాణను దోచుకున్న దొంగలుగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు తప్పితే, ఇంకా మీరు తెలంగాణలో వచ్చి రాజకీయాలు చేస్తాము, తెలంగాణలో వస్తే మేము ఇగో ఏదో చేయబోతాము. ఒకడు అంటాడు, ఇక వచ్చేది మనదే, ఇక రేపే అంటాడు. ఇలా నేను అంటున్న ఒక మాట, మీ నుంచి మీ ఎమ్మెల్యేలు 10 మంది ఎందుకు పక్కకు పోయినారో కనీసం మీరు ఎవడైనా మీరు ఆత్మపరిశీలన చేసుకుంటుండ్రా? మీ అయ్యబోయి ఫామ్ హౌస్లో పడతాడు, మీరేమో ఈ డ్రగ్స్ ఇట్లాంటి వ్యాపారాలలో ఉంటారు. మీ వ్యాపార అభివృద్ధి కొరకు మీరు రాజకీయాలు చేస్తుంటే మీ ఎమ్మెల్యేలు మీతో ఎందుకు ఉండాలి? తెలంగాణ ప్రజలు మీ కొరకు ఎందుకు ఉండాలి? తెలంగాణ మేధావులు ప్రజా సంఘాలు మీతో ఎందుకు ఉండాలి? ఇది ఆలోచించుకోండి. ఊకనే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టలే. మీ యొక్క దొంగతనాలు, మీ యొక్క అక్రమాలు, మీ యొక్క దోపిడీలు, మీ యొక్క తెలంగాణ ప్రజల్ని వంచే తీరును బట్టే ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం